10 రోజుల నుంచి వెళ్ళి మైకి పెట్టి తిప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేసిన పనికి మాకు గిట్టుబాటు లేనందున, అదే మాకు కూలీలు సరిపోతలేవు, మా పుట్ట నిండితే మాకు కూడా రేట్లు పెంచాలి అని అంటే మేము వచ్చే అమాసకు మేము మాట్లాడుకొని మేము రేట్లు పెంచుతాం, మాకు 10 రూపాయలు పెరిగితే మీకు 10 రూపాయలు పెరుగుతాయి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము వాస్తవానికి చెప్పాలంటే సెంట్రింగ్ 100 అయింది, 51 రూపాయి యావత్ తెలంగాణ మొత్తానికి పనిచేస్తారు. వాళ్ళు ఒక యూనిట్గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడో ఒక మనిషి చెప్పితే యావత్ తెలంగాణ మొత్తానికి బంద్ పెట్టారు. అది గోడ వాల్ పోతాలల్లా 51 రూపాయి పర్ ఎస్ఎఫ్టీ. అంటే వాళ్ళు డిమాండ్ చేశారు, ఎంతకు దిగొస్తారో తెలియదు. వాళ్ళని బట్టి మేము ఇక్కడ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్, ఫస్ట్ క్వాలిటీ 25 నుండి 2600, సెకండ్ క్వాలిటీ 23 నుండి 24, లేబర్ ఛార్జీ 450 నుండి 500 వరకు, 500 ఇంక్లూడింగ్ తోని ఏది ఎలివేషన్ తోని 500. ఈ రేట్లు ఇస్తే అది కొటేషన్, మేము చెప్పిన రేట్లకు కొటేషన్ తయారు చేస్తాం మీ అందరి ఆమోదంతోనే. ఇప్పటిదాకా చెప్పినట్టే మీకు ఒకవేళ ఆ రేట్లు మీకు ఆమోదం అయితే ప్రతి ఒక్కరు చేయి లేపాలి. ప్రతి ఒక్కరు ఎవరికైతే కొంతమంది లేపుతలేరు, మాధవరావు లేపుతలేవు, నవ్వుకుంటాము. ఇది సీరియస్ మాట, ఇది సీరియస్. దయచేసి మనకు 10 రూపాయలు పెరిగితే లేబర్కి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మనకే పెరిగింది వాళ్ళు ఎక్కడ తెలుస్తాం, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పెంచుకుంటారు. అది పద్ధతి కాదు. నేను ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పిన గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరో ఒక ఆయన ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ చెప్పింది యావత్ తెలంగాణ మొత్తం వింటుంది. దీనికి ఇక్కడికి వచ్చిన శ్రామికులకు, కార్మిక సోదరిమణులకు అందరికీ మీకు ఆమోదం అయితే చెయ్యి లేపండి. దీనికి అందరం కలిసి లెటర్ ప్యాడ్ తయారు చేద్దాం. లెటర్ ప్యాడ్ ఏ ఒక్కరికైనా నాకు పని వచ్చినా వీడికి రావాలి, ఈ లెటర్ ప్యాడ్ తీసుకోవాలి, స్టాంప్ వేయించుకోవాలి. ఆ స్టాంపు ఇల్లుగా సబ్మిట్ చేసుకోవాలి. ఒకటి ఇక్కడ పెట్టాలి, ఒకటి ఇక్కడ పెట్టి జిరాక్స్ అయినా పర్లేదు, వదిలేనా పర్లేదు, ఇక్కడ పెట్టి ఒకటి మీరు తీసుకొని ఇల్లుగాలోకి ఇవ్వాలని మా మనవి. దాంట్లో మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. అది చెప్పు. ఆ వాళ్ళు పోయి కాదు, మీకు ఏం కావాలి అడుగురి చెప్పండి. మీకు పెరిగినప్పుడు మాకు పెరగాలని అడుగుతున్నాం అన్న, అంతే. మాట్లాడదురే.